హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. కోరుకున్నది జరగబోయే ముందు విశ్వం మీకు సంకేతాలను చూపిస్తుంది. అసలు మీరు ఆలస్యం చేస్తున్నారు, కానీ మీ జీవితం మారాలంటే, బాగుండాలి అంటే మీరు పంపించే ఫ్రీక్వెన్సీని కూడా బాగుంటే మీ జీవితం ఎంతో అద్భుతంగా తయారవుతుంది. ఈ విశ్వానికి ఒక్కటే తెలుసు, నువ్వు పంపించే ప్రతి సంకేతానికి రెస్పాన్స్ కావటమే. అది మంచి ఆలోచన, చెడు ఆలోచన అనేది దానికి సంబంధం లేదు. మీరు అడిగారనే అది చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి చూడండి. మీరు సరిగ్గా గుర్తించట్లేదు అంటే ప్రతి ఆలోచనకి అది సమాధానం ఇస్తూనే ఉంది. కానీ మీరు థర్డ్ ఫ్రీక్వెన్సీని ఎక్కువగా పంపించేస్తున్నారు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అందుకే మీకు పాజిటివ్కి రిజల్ట్కి నెగటివ్ రిజల్ట్కి తేడా గుర్తించలేక ఇది నిజమా, అవుతుందో లేదో అనే కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సైన్స్ చెప్పేది, పురాణాలు, మహాగ్రంథాలు కూడా చెప్పేవి, మీరు ఏదైతే ఇస్తున్నారో, ఏదైతే బయటకు పంపిస్తున్నారో అది 100% మీ దగ్గరకు ఏదో రూపంలో వస్తుందని. ఇకనైనా మన ఆలోచనలే మన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఎరుకతో బయటకు పంపిద్దాం. అయితే మీరు కోరుకునేది జరుగుతున్నప్పుడు విశ్వం మీకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అవి మీకు జరిగితే, మీకు కనిపిస్తే ఆ ఫీలింగ్స్ అయితే ఖచ్చితంగా అది మీ దగ్గరకు తొందరగా వస్తుంది అని అర్థం. అవి ఎలా ఉంటాయో చూద్దాం. మరి మీకు ఏది కావాలో అది మీకు ముందే తెలిసి పోతుంది. ఏదైతే కోరుకుంటామో అంతకన్నా ఎక్కువగా మన దగ్గరికి వచ్చినప్పుడు అన్నమాట. అంటే మనం దానికోసం కష్టపడాల్సిన అవసరం లేకుండా అది మన దగ్గరకు సులభంగా వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇది మాకు కావాలి అన్నప్పుడు అది ముందే నిలబడుతుంది. ఉదాహరణకు, ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలనుకోండి, మీరు అడగకముందే వాళ్ళ దగ్గరికి వచ్చి ఇచ్చేస్తారు. కొన్నిసార్లు మీరు అడిగిన దానికన్నా ఎక్కువగా కూడా ఇవ్వచ్చు. అంటే ఎవరైతే యూనివర్స్తో ఎక్కువగా కనెక్షన్ పెంచుకుంటారో వాళ్ళకి ఇలా జరుగుతుంది. యూనివర్స్ అనేది వాళ్ళకి ప్రతి సందర్భంలో సంకేతాలను, రిజల్ట్ని కూడా ఇచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఎక్కువగా దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా కూల్గా, రిలాక్స్గా ఉంటే చాలు. ఇలాంటి సందర్భాలు రేర్గా జరుగుతుంటాయి. ఎందుకంటే యూనివర్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి తరువాత మీరు ఎప్పుడైతే యూనివర్స్ కనెక్ట్ అవుతారో మీ పరిస్థితులన్నీ చేంజ్ అవుతాయి. మీరు మరింత ఎక్కువ ఎనర్జీని పెట్టాల్సిన అవసరం వస్తుంది. మీ అభివృద్ధి మీద మీరు ఎక్కువగా దృష్టి పెడతారు. మీరు కంఫర్ట్ జోన్లో ఉందామని అనుకున్న ఆ వండర్స్, ఆ ఎనర్జీ చాలా ఈజీగా, స్మార్ట్గా యూస్ చేయగలుగుతారు. మీ ఫోకస్ అంతా మీ అభివృద్ధి మీదే ఎక్కువగా ఉంటుంది. తర్వాత సంకేతం, మీకు ఏదైతే కావాలి వాటి గురించి ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. ఉదాహరణకు, మీ డ్రీమ్ బైక్, ఏదైనా కార్ అనుకుందాం, లేదా బైక్ అనుకుందాం. అది ఏ కలర్, ఏ మోడల్ కావాలనుకుంటున్నారో అదే కలర్, అదే మోడల్ని ఎదురయ్యే సందర్భాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తరచుగా ఇవి కనిపిస్తుంటాయి. తర్వాత మీ గతం గురించి ఎక్కువగా ఆలోచించరు. మీ గతంలో జరిగిన చేదు అనుభవాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించడానికి, మర్చిపోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. మీ సబ్కాన్షియస్ మైండ్ని గతంలో చేదు అనుభవాలను మీరు పూర్తిగా విడిచిపెట్టే విధంగా మీకు సహాయం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎంజాయ్ మీద, ఆనందం మీద, భవిష్యత్తు మీద ఫోకస్ చేస్తూ ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. యూనివర్స్ అటెన్షన్లో ఉంటారు.
తర్వాత రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, మీ కొలీగ్స్తో కావచ్చు, లేదా మీ సరౌండింగ్లో ఉన్న పర్సన్స్తో కావచ్చు, నైబర్స్తో కావచ్చు, ఎవరితోనైనా కానీ మీ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతే మంచి రిలేషన్స్ అనేవి జీవితంలోకి ఆకర్షించగలుగుతారు. మీ జీవితాన్ని ఇన్స్పైర్ చేసే విధంగా, జీవితాన్ని మోటివేట్ చేసే విధంగా, జీవితంలోకి కొత్త ఎనర్జీని తీసుకొచ్చే విధంగా ఉన్న వ్యక్తులను మీ జీవితంలోకి ఆకర్షించుకోగలుగుతారు. తర్వాత మీరు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మీకు వచ్చే అడ్డంకులు ఏవైనా ఉంటే, గతంలో మీకు చాలా అడ్డంకులు వచ్చి ఉండొచ్చు. కానీ వన్స్ మీరు యూనివర్స్తో కనెక్ట్ అయిన తర్వాత మీ పనికి సంబంధించిన అడ్డంకులు అనేవి మిమ్మల్ని ఆపకుండా ఆ అడ్డంకులను యూనివర్సే తొలగించేస్తుంది. అవి ఒకవేళ వచ్చినా ఈజీగా, స్మూత్గా, ఆటోమేటిక్గా వాటంతట అవే క్లియర్ అయిపోతాయి. మీ పనిని, లక్ష్యాన్ని చేరుకునే విధంగా మీ జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాగే మీరు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటే మీ లైఫ్లో నుంచి మరొక మార్పు, మీరు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన మీద ఎక్కువగా దృష్టి పెట్టరు. మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే పక్క వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మన గురించి ఏం థింక్ చేస్తున్నారు అనే ఆలోచన చేయకుండా మీరు ఏం చేస్తే సక్సెస్ అవుతారనే దాని మీద మాత్రమే మీ ఫోకస్ని పెట్టగలుగుతారు. దానికి తగ్గట్టుగానే నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మరొకటి, యూనివర్స్తో కనెక్ట్ అయిన తర్వాత డెసిషన్ మేకింగ్ అనేది చాలా క్లియర్గా, క్లారిటీగా, మంచి పాజిటివ్ వైబ్స్తో మీరు తీసుకోగలుగుతారు. ఎక్కడా కూడా స్ట్రక్ అయిపోరు. చెయ్యాలా వద్దా, జరుగుతుందో లేదో, అవుతుందో లేదో అనేది ఉండదు. ఇలాంటి డౌట్స్ అనేవి ఉండవు. ఏ డిస్కషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎదుటి వాళ్ళ హెల్ప్ లేకుండానే చాలా ఈజీగా, క్లారిటీగా తీసుకోగలుగుతారు. మీ మీద నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ని ఇంకా పెంచి మీ మీద మీకు, మీ ఆలోచన మీద మీరు ఫోకస్ చేయగలుగుతారు. యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు మీకు మీరే సెల్ఫ్ మోటివేషన్గా చాలా బాగా చూసుకోగలుగుతారు. ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు. ఎప్పుడు ఏ పని చేసినా యాక్టివ్గా మీరు చేయగలుగుతారు. మీ ఆలోచన అనేవి కూడా మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా, అద్భుతంగా, ఆనందంగా ఇచ్చే విధంగా ఉంటాయి. తరువాత యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్న వారిలో చేంజ్ ఏంటంటే స్ట్రెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వడం, ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా ఒత్తిడికి గురవ్వటం ఇలాంటివి ఏమీ ఉండవు. పూర్తిగా యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఒక్కటే, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లంని వాళ్ళే హ్యాండిల్ చేసుకునే సత్తా కలిగి ఉంటారు. ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలి అని దాని మీద ఫోకస్ చేస్తారు తప్ప స్ట్రెస్ ఫీల్ అవుతూ బాధకు గురయ్యి నెగిటివ్గా అస్సలు భయపడరు. అలాగే యూనివర్స్తో కనెక్ట్ అయ్యారో లేదో తెలియజేసే మరొక విషయం, మీ హెల్త్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. గతంలో మీ హెల్త్ ఎలా ఉన్నా కానీ, ఎటువంటి పరిస్థితుల్లో మీ హెల్త్ ప్రాబ్లమ్స్ మీద ఫేస్ చేసినా కానీ, ప్రస్తుతం మాత్రం యూనివర్స్తో కనెక్ట్ అయిన తర్వాత మీ హెల్త్ అనేది చాలా సహకరిస్తూ ఉంటుంది. మీ హెల్త్ మీద మీరే హెల్త్ కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ సబ్కాన్షియస్ మైండ్ మీ హెల్త్ని హ్యాండిల్ చేస్తూ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది. యూనివర్స్ కూడా మీకు ఆ విధంగానే మీ హెల్త్ విషయంలో సపోర్ట్ చేస్తుంది. ఎక్కువగా అనారోగ్యానికి గురవడం అనేది జరగదు. ఇలాంటి సంకేతాలన్నీ కూడా మీకు కనపడతాయి. అంటే ఖచ్చితంగా మీరు యూనివర్స్కి కనెక్ట్ అయ్యారని అర్థం. మీరు కోరుకున్నవి జరుగుతుందని నేను భావిస్తున్నాను. యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.